హాయ్ హలో వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనతో ఉన్నారు వాసుదేవన్ గారు, జర్నలిస్ట్. వాసుదేవన్ గారు నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్, ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ ప్రచారాలు అవ్వచ్చు, తర్వాత ఇక వాడి వేడి చర్చలు అవ్వచ్చు. బట్ ఒకసారి ఒక బ్రీఫ్ సమరీ తీసుకుంటే, ఎస్పెషల్లీ బీజేపీ లాస్ట్ 3-4 డేస్ నుంచి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ప్రముఖులంతా ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇంతకాలం లేని ప్రేమ సడన్గా వచ్చిందా? ప్రేమ అని కాదు కానీ వాళ్ళు ఫోకస్ ఇప్పటి వరకు బీజేపీ మీద ఉన్న ఒక నిందని తొలగించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ముద్ర కూడా కాదు, నిందే. బీజేపీని కేవలం ఉత్తరాది పార్టీగా అభివర్ణిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీలు, లేకపోతే వింధ్య దిగువన ఉన్న దక్షిణాది ప్రాంతీయ పార్టీలు, వీటన్నిటికీ కనువిప్పు కలిగించే విధంగా వాళ్ళు దే ఆర్ మోర్ విజిబుల్ దెన్ ఎనీ అదర్ రీజనల్ పార్టీ లీడర్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. కేసీఆర్ తెలంగాణలో అడ్రస్ చేసిన సభల కన్నా మోదీ అడ్రస్ చేసిన సభలు ఎక్కువ సంఖ్య. చంద్రబాబు కన్నా కూడా ఎక్కువ అని చెప్పలేం, కానీ చంద్రబాబుతో సరి సమానంగా సభలు అడ్రస్ చేసిన ఘనత ఈ 10 ఏళ్ళలో మోడీ గారికి. మోదీ ఆ మాటకు వస్తున్న విషయం. ఎందుకంటే వాళ్ళ కన్సిస్టెంట్ ఎఫర్ట్, బీజేపీ అగ్రనాయకత్వం కన్సిస్టెంట్ ఎఫర్ట్, పోస్ట్ అద్వానీ పోస్ట్ వాజ్పేయి వాళ్ళు తీసుకుంటున్న డైమెన్షన్స్ కానీ బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభని చూపెడుతున్నాయి. జనాల్లో ఓన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ అనే నింద నుంచి బయటపడటానికి వాళ్ళు చేస్తున్న కృషితో పాటు జనానికి చేరువయ్యే ప్రయత్నంలో బీజేపీ సక్సెస్ అయింది. కానీ ఇక్కడ ఒక డైరెక్ట్ ప్రశ్న సార్, బీజేపీ ఏ నాయకత్వాన్ని ఎదగనివ్వలేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా? ఏ నాయకుడు ఒక వెంకయ్య నాయుడు గారి తర్వాత ప్రామినెంట్ ఉన్న లీడర్షిప్ ఎందుకు గ్రో అవ్వలేదు అనుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో? గ్రో అవ్వలేదు అనేది అంగీకరిస్తున్నానండి నేను. ఎందుకంటే ఫర్ వేరియస్ రీజన్స్ అండ్ ఫర్ నో రీజన్స్ భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం అనే ఒక పాశవిక చర్య కారణంగా బీజేపీ ఎదగలేదు. అంటే బీజేపీ ఎదగని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. పార్టీ ఎదగినప్పుడు నాయకుడు ఎదగడు, నాయకుడు ఎదగినప్పుడు కార్యకర్తలకి ప్రోత్సాహం ఉండదు, కార్యకర్తలకు ప్రోత్సాహం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదా, సైకిల్ పార్టీ ఎదగదు. కానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ ఆ యొక్క రిలేషను తెలిసి మళ్ళీ బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారు? మీరు బీజేపీ పెట్టుకుందని భావిస్తున్నారా, టీడీపీ పెట్టుకుందని భావిస్తున్నారా? అంటే టీడీపీ అడిగితే బీజేపీ పెట్టుకునే అంత అమాయకత్వం అయితే ఇద్దరి మధ్య లేదు కదా సార్. ఇక్కడ మోడీ గారి దగ్గర కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఇద్దరు కూడా అమాయకత్వమైన పరిస్థితి. అవసరం డామినేట్ చేసింది. చంద్రబాబు అవసరం బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేసింది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చెప్తుందంటే, సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు గారి రాక కోసం అరమోట్పు కన్నులతోటి అమిత్ షా, జేపీ నడ్డా ఎదురు చూస్తున్నారు రోజుల తరబడి. వాళ్ళ కళ్ళు పత్తికాయల మాదిరి మారేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు మొహమాటానికి వచ్చి వాళ్ళతో పొత్తు పెట్టుకుని సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తుంది, చూపిస్తుంది. వాస్తవం ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక అనివార్యత చంద్రబాబు గారికి వచ్చింది. 74 ఏళ్ల వయసులో ఆయన ఇన్నాళ్ళు చేసిన పోరాటాలు ఒక ఎత్తు, ఈ వయసులో చేసే పోరాటాలు ఒక ఎత్తు. ఒక అనివార్యత ఆయన్ని ప్రాంప్ట్ చేసింది. తర్వాత సంగతి తర్వాత, ముందర కూటమి కడదాం, అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయన 100 మెట్లు దిగొచ్చి బీజేపీతో కలిశారు. ఆయన స్టేచర్కి, ఆయనకున్న సీనియారిటీకి. అంటే ఆయనకు సీనియారిటీ ఉందని ఆయన భావిస్తుంటారు, చాలా మంది కూడా భావిస్తుంటారు. మీరు లేదంటారా ఏంటి? ఉంది కదా మోడీ కన్నా, అదే అందుకని ఆయన భావిస్తుంటారు, చాలా మంది భావిస్తుంటారు అనే మాట వాడినట్టు. మోదీ కన్నా సీనియర్ ఆయన, 2-3 ఏళ్ళ సీనియర్. మోదీ ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న సమయానికి ఈయన ముఖ్యమంత్రి. సో ఆయన ఎక్కడ బీలిటిల్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికే ముఖ్యమంత్రి, ఈయన చూడాల్సిన హైట్స్ అని చూసేసారు. ఈయన బీలిటిల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ పొలిటికల్ కంపల్షన్స్ అన్యాయంగా చంద్రబాబుని ఆయన్ని రాంగ్ యాంగిల్లో పోర్ట్రే చేశాయి చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకోకపోతే పార్టీ బతికుండేది కాదు, అందుకని తీసుకున్నారు ఆ నిర్ణయం. కాకపోతే ఆయన దాన్ని జస్టిఫై చేసుకునే క్రమంలో ఆయన కానీ ఆయన పార్టీ కానీ సమంగా వ్యవహరించకపోవడం వల్ల ఆయన వెన్నుపోటుదారుడని ఒక ముద్ర వేశారు. ఆ రోజు ఆయన నిర్ణయం, కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు తెలుగుదేశం ఉండేది కాదు. మీరు చెప్పిన నిజమే. ఒకసారి ఈ టీడీపీ బీజేపీ వ్యవహారాన్ని పక్కన పెడితే, బీజేపీ రీసెంట్గా ఇచ్చిన ఒక హామీ, ప్రధాని మోడీ గారు చెప్పిన హామీ ఏంటంటే, అమరావతి రాజధానిగా ఉంటుంది, తర్వాత ప్రత్యేక హోదాకు మేము చేద్దాం అనుకుంటున్నాము, నిధులు ఇస్తాం, రకరకాల ప్రత్యేక హోదాను హోదా అనే మాట వాళ్ళు ఎత్తలేదు. ముగిసిన అధ్యాయం అని చెప్పిన తర్వాత బీజేపీ చాలా కాషియస్. సార్ ఇప్పుడు కాదు మీరు సమానమైన ప్రత్యేక ప్యాకేజ్. సో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్
అంటే ఒకసారి మీరు చూస్తుంటే పార్లమెంటు సాక్షిగా ఇదే బీజేపీ వాళ్ళు అప్పుడు వెంకయ్యనాయుడు గారు అందరూ చెప్పిన మాటని ప్రత్యేక హోదా బీజేపీ రాగానే ఇస్తామన్నారు. తిరుపతి సభలో కూడా 2014లో మోడీ గారు ఇచ్చిన మాట ప్రత్యేక హోదా. సరే అది కొంచెం అది ఏదో కాలం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అగ్రీ చేయడమో లేకుంటే జగన్ గారు గట్టిగా ఒత్తిడి చేయలేకపోవడమో. ఆలోచన ఏంటంటే నీతి ఆయోగ్ కమ్స్ ఇంటూ ఒకసారి నీతి ఆయోగ్ వచ్చేసిన తర్వాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, అందువల్ల ఆంధ్రప్రదేశ్ దానికి మినహాయింపు ఏం కాదు, దానికి తత్సమానమైన వ్యవహారాన్ని మేము ప్యాకేజ్ రూపంలో ఇస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు కర్నూలును న్యాయ రాజధాని అని అనౌన్స్ చేశారు. ఎవరు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తాం, హైకోర్టు కర్నూలులోనే ఉంటుంది అని. ఇప్పుడు మళ్ళీ అమరావతిని రాజధానిగా ప్రోత్సహిస్తున్నారు. మీ లెక్క ప్రకారం ఒక జర్నలిస్ట్ గా మీకున్న అపారమైన అనుభవంతో ఒక మాట చెప్పండి. బీజేపీ మాట మీద నిలబడుతుందా ఇక్కడ, లేదా కర్నూలుని విస్మరిస్తుందా? ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకంటే ట్రస్ట్ మ్యాటర్స్ ఫర్ బీజేపీ. ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసం చూరగొనని పక్షంలో బీజేపీకి మనుగడ ఉన్నది. సో చూరగంటానికి ఎదగటానికి దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చి బలంగా ఎదగటానికి బీజేపీ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించు. ఇది రెండు అంశాల దృష్ట్యా బీజేపీ నిర్ణయం తీసుకున్నదని నేను చెప్పగలను. ఒకటేంటే వాళ్ళ మనుగడ బలమైన అడుగులు ఆంధ్రప్రదేశ్లో పడాలి, అండ్ తెలుగుదేశం నీడలో వాళ్ళు బతుకుతున్నాం అనే ఒక నింద నుంచి బయటపడాలి. ఈ రెండింటి నుంచి బయటపడ్డా ఈ రోజు వెంకయ్య నాయుడు అనే అడ్డు కూడా బీజేపీకి లేదు. ఆయన కూడా రిటైర్ అయ్యారు, చాలా గౌరవప్రదమైన జీవనం ఆయన గడుపుతున్నారు. సో ఆయనతో వచ్చిన ఇబ్బంది లేదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఇక్కడ ఏమి పనులు ఆగిపోయే పరిస్థితి లేదు, ఏమీ లేదు. ముందుకెళ్ళి ఏది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఈ రోజు పూర్తిగా నాయకత్వం అంతా కూడా రీసైకిల్ అవుతాం అయ్యే క్రమంలో సో కొత్త బీజేపీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అన్నామలై లాగా తెలుగు రాష్ట్రాల్లో స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా నాయకుడు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకు లేదండి. ఇప్పుడు బీజేపీని జాతీయ స్థాయిలో నిల్చోబెట్టగలిగిన నాయకులు మనకి ఇవాళ వెంకయ్య నాయుడు ఒక్కడనే మీరు మాట్లాడుతున్నారు. ఇందాక నుంచి వెంకయ్య నాయుడు పూర్వం జూపిడి నాయుడు ఉన్నారు, వెంకయ్య నాయుడు పూర్వం వి రామారావు ఉన్నారు, వెంకయ్య నాయుడుతో సమానంగా పనిచేసిన ఈరోజు సిక్కింగా ఉన్నారు ఆయన ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఖమ్మంపాటి హరిబాబు గారు ఉన్నారు, స్టాల్వర్డ్స్ ఉన్నారు, పప్పల్ చలపతిరావు గారు ఈజ్ నో మోర్ అనుకోండి, వాళ్ళ పిఎన్ఎస్ మాధవ్, కమిటెడ్ సంఘ్ అండ్ కమిటెడ్ ఆర్ఎస్ఎస్ లీడర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు గ్రౌండ్ లో. రామ్ మాధవ్ ఉన్నాడు. నెక్స్ట్ ప్రశ్న అదేండి, రామ్ మాధవ్ గారిని ఎందుకు ఏపీకి ఫ్రంట్ ఫేజ్ గా ఉండనికున్నారు అంటే ఇక్కడ కూడా ఒక నిమిషం, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మీరు కుల ప్రాతిపదికన మళ్ళీ చట్రంలోకి బీజేపీ పడిపోతుందా? దీనికి ప్రత్యేకమైన ఉదాహరణ నేను చెప్పాలి అంటే జీవీఎల్ గారు ఎందుకు టికెట్ రాలేదండి? ఈయన మన బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజు గారు, సోమవీర్ రాజు గారు, ఆయన కూడా ఎందుకు? ఇప్పుడు వీళ్ళిద్దరిని మీరు చూసుకుంటే ప్రత్యక్షంగా కంపారిజన్ చెప్పండి. ఎప్పుడు నేను లీడర్ గా ఎదగాలి అనుకుంటే నేను మిగిలిన వాళ్ళని ప్రోత్సహించాలి. బిఎల్ సంతోష్ కర్ణాటక నుంచి ఆయన ఫలానా వాళ్ళకి టికెట్ ఇవ్వండి, ఫలానా వాళ్ళకి ఈ పదవి ఇవ్వండి సజెస్ట్ చేసి హి హస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. నాకు టికెట్ కావాలని ఎప్పుడైతే నేను అడుగుతానో నేను మరుగుజ్జున అయిపోతాను. సోమవీరాజు గారు చేసిన తప్పు, బిఎల్ సంతోష్ గారు చేయని తప్పు అదే. మరి జీవీఎల్ గారి విషయంలో ఎందుకు అలా జరిగిందంట? జీవీఎల్ గారి విషయంలో అంటే పార్టీ రకరకాల యాంగిల్స్ తీసుకుందండి. ఫైనాన్షియల్ గా ఆయన ఏం పెద్ద సౌండ్ కాదు. విశాఖపట్నం లాంటి చోట ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ నేటివ్ ప్లేస్ లో ఉన్న అందరు ఆస్తులు అమ్మినా సరే అక్కడ కష్టం. ఆయన ప్రాక్టికల్ గా మాట్లాడు. ఆయన మతుకుమిల్లి భరత్ ఒక ఆయన ఉన్నారు, ఎంవివిఎస్ మూర్తి గారి మనవడు, కోకోకోలా మూర్తి గారు అంటారు, గోల్స్పాట్ మూర్తి గారు అంటారు, మాజీ ఎంపీ. ఆయన మనవడు గీతం విద్యా సంస్థల చైర్మన్, బాలకృష్ణ గారి చిన్నలుడు, లోకేష్ గారి తోడలుడు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న అతను జస్ట్ 3,500 ఓట్ల తేడాతో లాస్ట్ టైం ఓడిపోయాడు. అండ్ వెరీ హంబుల్ పర్సనాలిటీ, ఏ మాట కామాట చెప్పాలి. అతనితో కంపీట్ అయ్యి సీట్ తెచ్చుకోగలిగినంత ఆర్థిక దక్షత జీవీఎల్ గారికి లేదు. కాబట్టి ఆ ఒక్క రీజన్ వల్ల ఆయన పక్కన పెట్టారు, అంతేగాని కులం చూసి పక్కన పెట్టాం కదా. ఆయనకు అలా కాకుండా ఇంకోసారి ఎక్కడ అకామిడేట్ చేస్తారా? ఇంకొక మాట సార్, మీరు ఒక ఆలోచిస్తే బీజేపీలో నిలబడిన వాళ్ళు అందరూ, జనసేనలో నిలబడిన వాళ్ళు అందరూ టీడీపీకి నుంచి వెళ్ళిన వారు. మీరు సీఎం రమేష్ని తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, ఎందుకు అంటే ఇంకా ఎందుకు ఈ వలసదారుల మీదే బీజేపీ డిపెండ్ అవుతుంది అంటారు? మీకు విషయం చెప్పమంటారా? అమిత్ షా గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ నార్దర్న్ ఇండియా అని, నేను ఢిల్లీలో పనిచేసినప్పుడు వారితో టచ్ అనేది ఉండేది. వారి ద్వారా నేను అన్నమాట, అంటే వారు కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ నాకు చెప్పారు కాబట్టి నేను వారి పేరు డిస్క్లోజ్ చేయకూడదు అన్నమాట. ఇక్కడి నుంచి బీజేపీ ప్రతిపాదించిన, రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించిన ఎమ్మెల్యేల లిస్టు, ఎంపీ అభ్యర్థుల లిస్టు, ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు, ఎంపీ అభ్యర్థుల లిస్టు చూసి అమిత్ షా గారు ఒక మాట అన్నారట. ఒక్కొక్క
నియోజకవర్గం నుంచి ముగ్గురేసి చొప్పున ప్రతిపాదిస్తారు. బీజేపీలో స్ట్రక్చర్ అది. సో 10 చోట్ల పోటీ చేయాలనుకున్నప్పుడు 13-30, ఇక్కడ 6 చోట్ల పోటీ 18, 48 మందిలో, అంటే రమారమి 50 మందిలో వై దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ కాపు లీడర్, ఒక్క కాపు నాయకుడు లేరేంటి, ఎందుకు ఇలా జరిగింది అని ఆయన అడిగింది. ఎవరినో తెలుసా? సోమవీరాజు గారినే. ఓకే, ఆయన కాపు. అవునవును, ఆయన ఈ హింసెల్ఫ్ ఇస్ కాపు. సోమవీరాజు గారు మరి గుడ్లు తేలాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే స్క్రీనింగ్ కమిటీ. ఇట్స్ నాట్ దట్ సోమవీరాజు స్క్రీనింగ్ కమిటీలో సోమవీరాజు గారు కూడా సభ్యులే. ఓకే, పురంధరేశ్వరి గారు, సోమవీరాజు గారు, మరొకళ్ళు ఎవరో పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి ఉంటారు. ఆ ముగ్గురు సభ్యులు. మరి ఏం చెప్పలేకపోయారు, ఆయన సమానం చెప్పలేకపోయారు. అండ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు అమిత్ షా. ఏంటిది 27% కాపు జనాభా ఉంటే ఒక్కరిని కూడా మనం అభ్యర్థిగా నిలబెట్టలేకపోయాం ఫర్ వేరియస్ రీజన్స్. కిట్టిన వాళ్ళు ఏమంటారంటే పురంధరేశ్వరి గారు ఏదో కుట్ర చేశారని. ఐ డోంట్ థింక్ సో. ఆవిడ ఒకవేళ చేయాలనుకున్నా కూడా అదేమి రీజనల్ పార్టీ కాదు, జాతీయ పార్టీ. స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సరే, ఫర్ వేరియస్ రీజన్స్ శాపగ్రస్తులుగా మిగిలింది ఎవరంటే కాపు కమ్యూనిటీ వాళ్ళు. నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. ఇక్కడ ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా మాట్లాడితే కాపు కమ్యూనిటీకి అక్కడ అన్యాయం జరిగింది బీజేపీ. కానీ జనసేన సంబంధించిన వాళ్ళ ద్వారా బీజేపీ న్యాయం చేయించగలిగింది అనుకోవచ్చా? ఎక్కడ చూపించండి. కాపులకి ఏమో జనసేన మొత్తం గుండుగుత్తంగా 21 సీట్లు ఇచ్చేలేదే. అందులో 11 మంది టీడీపీ పారాచూటున్నారు. మరి అదే ప్రశ్న సార్. ఇప్పుడు పేరుకు కూటమి, ఇందులో బీజేపీకి సంబంధించిన వాళ్ళు, జనసేన సంబంధించిన వాళ్ళు మళ్ళీ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఇంత అమాయకత్వంగా ఉంటుంది. టీడీపీ నుంచి వచ్చి బీజేపీకి జనసేన లాగా కనిపిస్తున్న వాళ్ళు అంటారు. మరి ఇప్పుడు బీజేపీ అంత అమాయకత్వంగా ఎందుకు? అమాయకత్వం కాదు, ఇక్కడ అదే అవసరం. నేను అక్కడికి వస్తాను, ఇది కంప్లీట్ చేసి. ఇక్కడ ఏంటంటే ముందర కూటమిగా జనంలోకి వెళ్ళాలి, అధికారం తీసుకురావాలి. జగన్ గెలవకూడదు, కూటమి గెలవాలి. సో దానికోసం బీజేపీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైలాగే, ఎక్కడ నెగ్గాలో తెలిసినాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు. బీజేపీకి అది బాగా తెలుసు. 40 ఏళ్ల పార్టీ అండి. ఇవాళ నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు. మూడోసారి గెలవబోతుంది అంటున్నారు. 2 సీట్ల దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే ఎన్ని నిందలు మోసారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఇక్కడ దాకా లాక్కొచ్చారు. ప్రపంచంలోనే అది పెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ అంటే. సో వాళ్ళకి ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు. ఇక్కడ తగ్గారు కదా అని ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ యాక్సెప్టింగ్ ది కంప్లీట్ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇన్ టోటో. గంపగుప్తగా ఆయన నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరించినట్టుగా భావించాల్సిన అవసరం లేదనే సంకేతం చంద్రబాబుకి ఇచ్చేసారు. ఆయన ఒక్కడికి అర్థమైతే చాలు. పార్టీలో ఉన్న 70 లక్షల మంది కార్యకర్తలకు అర్థం కాకర్లా, ఆయన ఒక్కడికి అర్థమైతే చాలు. ఇప్పుడు అర్థం కానిది ఎవరికంటే అక్కడ లోకేష్కి అర్థం కావట్లే విషయం. వాళ్ళ అబ్బాయికి పార్టీ తెలుగు. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి, తెలుగుదేశం జాతీయ పార్టీ, వాళ్ళకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు. జాతీయ అధ్యక్షుడికి అర్థమైంది, జాతీయ ప్రధాన కార్యదర్శికి అర్థం కావట్లేదు విషయం. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మనకి మైనారిటీ ఓట్లు పోతాయి. ఇక్కడ లోకేష్ గారికి చంద్రబాబు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటారు. ఉంది కమ్యూనికేషన్, అంటే ఈయన వైపు నుంచి పర్ఫెక్ట్ గా ఉంటుంది, చంద్రబాబు గారి వైపు నుంచి రిసీవింగ్ అండ్ కరెక్ట్ గా లేదు. లోకేష్ గారు అర్థం చేసుకోవడం తప్పు ఉందంటారు. అర్థం కాదు, వినటంలోనే. వింటే కదా అర్థమయ్యేది, అసలు వింటమే లేనప్పుడు అర్థం ఎక్కడి నుంచి అవుతుంది. సో ఆ అంశం పక్కన పెడితే తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ మైనారిటీల విషయంలో మనకి దూరం అవుతారు. మరి యూపీలో దాదాపు 18-20% మైనారిటీ ఉన్నారు. ఆ సెగ్మెంట్లో కూడా బీజేపీ గెలిచింది. అవును. సో ఇదేమీ పెద్ద వ్యవహారం ఏం కాదు. ఒక లార్జర్ స్పెక్ట్రంలోకి వెళ్ళేప్పటికీ మైనారిటీలు ఇలాగా మీగర్ థాట్ ప్రాసెస్ లో ఉండరు. డెమోగ్రఫిక్ గా చూడలేము అట్లా చూడలేము. చూడరు కూడా, ఓటర్లు కూడా చూడరు. ఇప్పుడు ఇవాళ రేపు నిన్నంత ఫండమెంటలిస్ట్ గా ఎవడు ఆలోచించట్లా. అన్లెస్ అండ్ అంటిల్ they are too fanatic about their religion and their respective dharmas they are following. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు. ఎక్కడో పాత బస్తీ ఇలాంటి చోట్ల తప్పించి, ఒక లిమిటెడ్ సెగ్మెంట్స్ లో తప్పించి అన్ని చోట్ల అట్లా ఏం లేదు. సరే, బీజేపీ విషయానికి వస్తే ఈరోజు బీజేపీ అంగీకరించిందంటే దాని అర్థం రేపు పొద్దున చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన వస్తుంటే బీజేపీ చెందిన మంత్రులు ఇలా నుంచొని చేతులు కట్టుకుని నుంచుంటారని ఏం కాదంట. బీజేపీ సే ఈ గవర్నమెంట్ లో ఉంటుంది. 2014లో ఎందుకు లేదని మీరు అడగచ్చు, చెంబడే అడిగే ప్రశ్న. 2014లో ఆయన పిఎం క్యాండిడేట్ గా ప్రొజెక్షన్ తీసుకుని వచ్చారు. ఇక్కడ పిఎం గా 10 ఏళ్ళు నిరూపించుకున్నారు. సో ఈ వ్యత్యాసాన్ని మోదీ కన్నా బాగా అర్థం చేసుకోగలిగిన వారు చంద్రబాబు. సో అందువల్ల ఆయన కూడా పవన్ కళ్యాణ్ మాదిరి ఎక్కడ తగ్గి ఉండాలో తెలుసుకున్నవారు. ఈ సందర్భానికి మాత్రమే ఇది, అన్ని సందర్భాలు ఇలాగే ఉంటారని నేనేమి హామీ ఇవ్వను. ఆయన కూడా ఇవ్వరు ఆ మాట. చంద్రబాబు గారు కూడా. సో బీజేపీ వరకు చాలా జాగ్రత్తగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు.
అండ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వర్టికల్ డిస్మినేషన్ ఆఫ్ పవర్స్ అనే విషయంలో బీజేపీ పట్టుబడి రేపు పొద్దున నామినేటెడ్ పోస్టులు బోర్డు అని తీసుకొని తన ప్రాభవాన్ని తన ప్రజెన్స్ ని ఇలా వ్యాపింపజేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్. మీ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అంటారా? బీజేపీ మోదీ గారి ప్రజెన్స్ వల్ల రాబోతోందంట. ఇప్పటి వరకు ట్రస్ట్ లేదు కూటమి మీద, ఎందుకంటే ఒక సూపర్ 6 అనేది తీసుకొచ్చారు, మేనిఫెస్టో అని కూడా చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచితము, గ్యాస్ 2.0 అని దానికి వాల్యూ ఎడిషన్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది చేయాలంటే 1,70,000 కోట్లు ప్రయాణం అవుతుంది 5 ఏళ్ల పాటు ఆయన సంక్షేమ పథకాలు. ఆయన ఏమంటారంటే నేను సంపద సృష్టిస్తా అంటారు. ఆ బ్రహ్మరహస్యం ఎవరికి తెలియదు, ఆయన ఒక్కడికి చెప్తే ఎవరికి తెలియదు సంపద రహస్యం. ఆయన ఎవరెవరు సృష్టించిన సంపదని, తాను సృష్టించిన సంపదని క్లెయిమ్ చేసుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మనం ఇప్పుడు మాట్లాడుకోవడం చెరువిచారణం అవుతుంది, అనవసరం కూడా. సో ఆయన ఏమంటారు, నేను సంపద సృష్టించి ఇదంతా పూడుస్తా అంటారు. ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి కదా. ఇవాళ అప్పులు ఆయన 3,70,000 కోట్లు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని 10 లక్షల కోట్లు చేశారు అని వీళ్ళు అంటారు. బట్ ఆయనకి ఈయనకి కంపారిజన్ చేస్తే ఈయన ఎక్కువ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూపిస్తున్నారు. ఆయన చూపించిన లెక్కలు కంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, వీళ్ళు చేసింది కాదు. సో అందువల్ల సంపద సృష్టి అనేది ఇంత తొందరగా అభూత కల్పన కానీ ఒక 50 ఏళ్ల పాటు ఇది నిరంతరం రోజుకి 24 గంటలు పనిచేస్తే జరుగుతుంది. ఈ రేంజ్ సంపద సృష్టి, ఈ రేంజ్ సంపద అంటే ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్న సంక్షేమ పథకాలని సరితూగల సంపదని సృష్టించాలి అంటే అప్పుడు ఈక్వల్ గా ఉంటుంది. బడ్జెట్ రూపాయి వస్తుంది, రూపాయి పోతుంది, మిగిలేది ఏమి ఉండదు. సరే ఆ విషయం పక్కన పెడదాం. మతుకుమిల్లి భరత్ గారు అని ఒక ఆయన వైజాగ్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఆయన వీడియో కూడా మనం వైరల్ అవుతుందండి. ఆయన ఏమన్నాడు, అమరావతి ఒక 20 ఏళ్ళ తర్వాత మాట అన్నాడు. 20 ఏళ్ళు పడుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా గ్రోత్ ఇంజిన్ గా మనం విశాఖపట్నాన్ని చూపించారు. చంద్రబాబు నాయుడు గారు జగన్ ఇదే విషయాన్ని చెప్తే వీళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫ్రమ్ టీడీపీ అనేది చెప్తున్నారు. సో ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యం కాని విషయాలను ఆయన మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి చంద్రబాబు నమ్మాలి జనం. మరి నమ్మటానికి వీళ్ళకి ఒక ఫేస్ ఉండాలి కదా, ఎవరు? అది మోడీ. సో కూటమి 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి వచ్చేదాకా కూటమికి ఆక్సిజన్ లేదు, కూటమి ఐసీయూలో ఉంది. దాన్ని తీసుకొచ్చి జనరల్వాడలోకి షిఫ్ట్ చేసింది మోదీ. జనరల్వాడ నుంచి ఆయన సక్సెస్ఫుల్ గా డిశ్చార్జ్ చేస్తారు, డిశ్చార్జ్ చేస్తారు, కూటమి బయటపడుతుంది. ఆ నమ్మకం అయితే మోదీ వల్ల సాధ్యమవుతోంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఎలాగో ఆయన కమిటెడ్, హీఈస్ హ్యావింగ్ ఏ రీజనల్ పార్టీ విత్ నేషనల్ అవుట్లుక్. ఆయన ఆ బ్రాడర్ కాన్సెప్ట్ లో ఎప్పుడు ఉంటారు. జాతీయత అనేది ఆయన నరనరన ఉంది. ఆయన్ని మనం సంశయించక్కర్లా, ఏ కోసైనా సంశయించక్కర్లా. ఆయన తగ్గి ఉన్న కారణం ఏంటంటే జనాలు అర్థం చేసుకోలేకపోతున్నది. ఆయన అనవసరంగా ఏదో కాపుల ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ఆయన ఉన్నది కాపుల కోసం, ఒక్కల కోసం కాదు. రాష్ట్రంలో ఉన్న 88% అప్రెస్డ్ సప్రెస్డ్ సెక్షన్స్, తెలుగులో మాట్లాడుకుంటే తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలన్నిటికీ ప్రతినిధి ఆయన. అవును, కేవలం కాపుల ఒక్కళ్ళకి ప్రతినిధి కాదు. ఆయన రాంగ్ నోషన్ లో ప్రొజెక్ట్ చేసింది కూడా టీడీపీఏ, కేవలం ఆయన కాపులు లేడు. సరే అవన్నీ ఆయన అడ్రస్ చేసుకోగలడా, దక్షత ఉంది ఆయనకి. మనం దాని గురించి వేరేగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి అసలు అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఇందులో రేపు పొద్దున నెక్ టు నెక్, ఇది పూర్తిగా ఊహాజనితం కానీ ఢిల్లీ పొలిటికల్ క్యాడర్స్లో దీన్ని చేశారు. 85-90 మధ్య వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు ఆగితే గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎన్డీఏ కూటమి. ఎలాగా అనే నా ప్రశ్నకి ఢిల్లీ పొలిటికల్ క్యాడర్స్లో ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాల్లో 1 సీట్ ఉన్నా గవర్నమెంట్ ఫామ్ చేసింది బీజేపీ. ఇక్కడ 15, 75, 90 ఉంటే ఎందుకు ఫామ్ చేయదు? కండిషన్ టీడీపీకి పెడుతుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచో లేకపోతే ఉంటారు, లేదంటే పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తారు. జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండాలంటే మా దగ్గర ఉన్న ఫార్ములా ఇదే, మీకు అంగీకరిస్తే ఓకే, లేకపోతే మేము వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చుంటామని బీజేపీ చెబుతుంది. చంద్రబాబు గారు తనకున్న అన్ని ద్వారాలను మూసేసుకొని అనివార్యంగా బీజేపీ చెప్పిన మాట వింటారు. ఇది కంపల్షన్, ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఒక అనివార్యత, అది చేస్తారు. సో అన్ని ఎత్తుగడలతో బీజేపీ వస్తుంది. బీజేపీ అని తక్కువ ఎత్తుగడతో రావట్లేదు. సో ఇంకొకటి సార్, ఇప్పుడు మనం చూస్తే పాత బస్తీలో దాదాపు 18 లక్షల ఓట్లు ఉన్నాయి అనేది, 6.5 లక్షలు అందులో బోగస్ ఓట్లు అని టోటల్ హైదరాబాద్లో 18 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మనం చూస్తే ఆ పరిధిలో 18 లక్షలు, 2 లక్షల ఓట్లు ఏరేశారు
సో ఇప్పుడు ఈ మాధవీలత గారిని బీజేపీ ఫ్రంట్ ఫేస్ గా పెట్టి ఒక హిందూ మహిళను అందులో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్రాంతం నుంచి పోటీకి నిలబెట్టాము. కేవలం ఇది హిందూ ముస్లిం వైరాన్ని పెంచడానిక, లేదా దీని వెనక బలమైన కారణం ఉందా, లేదా బీజేపీ నిజంగా పాత బస్సులో మార్పు తీసుకురావడానికి ఒక కంకణం కట్టుకుని ముందుకెళ్తే ఎలా చూడాలంటారు ఈ యొక్క క్యాండిడేట్ సెలక్షన్? బీజేపీ సో సీరియస్ అండి. బీజేపీ ఏమి అషామాషిగా ఏమి ఆడంటాం గెలుస్తారా ఓడతారా అనేది కాదు. ముందర ఓవైసీని కట్టడి చేయడం, ఓవైసీ దూకుడికి కళ్ళాలేయటం, లేకపోతే ఆయన ఇక్కడ వస్తున్న సపోర్ట్ చూసి పెట్టేకి పోయి మహారాష్ట్ర యూపీలో 100 చోట్ల కంటెస్ట్ చేశారు, ఒక చోట గెలవలేదు. మహారాష్ట్ర నుంచి ఔరంగాబాద్ నుంచి గెలిచారు ఒక ఎంపీ సీట్ వచ్చి. సో ఓవైసీ విస్తృతిని కట్టడి చేయాలి. నార్త్ మీద వాళ్ళ ఫోకస్ పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు సౌత్ మీద పెట్టారు బీజేపీ. సో అందులో భాగంగా ఓవైసీ హైదరాబాద్ దాటి బయటకు వెళ్లకుండా చివరికి ఆయన గుళ్ళు గోపురాలు వెంబడి తిరిగే పరిస్థితి అయితే నిన్న వీడియో బాగా వైరల్ అవుతుంది, పూజారికి దండ వేయించుకొని. సో ఒక పద్ధతి ప్రకారమే, ఒక లెక్క ప్రకారమే బీజేపీ వెళ్తుంది. స్ట్రాటజిక్ తెలంగాణలో చాలా వేగంగా విస్తరిస్తోంది, అందులో డౌటే లేదు. తెలంగాణ లీడర్షిప్ లో కమిట్మెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ లో కమిట్మెంట్ లేదని కాదు, కానీ ముందర లీడర్షిప్ ఉండాలి కదా. కమిట్మెంట్ నెక్స్ట్, ఇట్ మ్యాటర్స్. లీడర్షిప్ లేదు. ఉన్న లీడర్షిప్ అంటే పురంధరేశ్వరి గారి మీద కూడా పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. ఎందుకంటే ఆవిడ కూడా చంద్రబాబుకి బంధువు అవటం వల్ల, అందువల్ల పెద్దగా విశ్వాసం అయితే ఆవిడ మీద లేదు. బీజేపీ కూడా ఒక అనివార్యత, ఎవరో ఒకరిని పెట్టాలి. ఉన్నంతలో బెటర్ కదా ఆవిడ. చాలా మంది క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూస్తున్నారేమో, వాళ్ళని కాదని ముందుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో రాబోయే దానికి ఖచ్చితంగా వాళ్ళు బీసీ నాయకురాలను ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో కనీసం నెక్స్ట్ ఒక బీసీ కి లీడర్షిప్ ఇస్తారేమో పురంధరేశ్వరి గారి తర్వాత, చూద్దాం. దేర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఒక 5-6 రోజుల్లో పోల్ ఉండబోతోంది. వాట్ ఈస్ యువర్ థాట్? ఏపీలో ఎలా ఉండబోతుంది? ఇండియా వైజ్, కంట్రీ వైజ్ ఎలా ఉండబోతుంది? వ్యాప్తంగా బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం అయితే ఎవరు ఆపలేరు. బట్ బీజేపీ చెప్పుకున్నంతగా 400+ సాధ్యం కాకపోవచ్చు. బట్ కంఫర్టబుల్ గా దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అంటే తడుకోవక్కర్లా, వీళ్ళకు మనకి 2 తక్కువారే, 3 తక్కువారే, అట్లాంటి బాధ 270+ అనే మ్యాజిక్ ఫిగర్ దాటేస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రూపంలో ఉంది. అంటే బారింగ్ కాంగ్రెస్, మిగిలిన అన్ని పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి, తమిళనాడులో వాళ్ళు చేసిన ప్రయోగం చాలా అద్భుతమైన ప్రయోగం. అన్నామలైని దించి, గౌండర్ కమ్యూనిటీ నుంచి దించి ఆయన ప్రెజెన్స్ ద్వారా ద్రవిడేతర పార్టీలకి అవకాశం ఉంది. వాళ్ళ ఓటింగ్ శాతం గణనీయంగా పెంచుకుంది. కేరళలో ఆల్రెడీ 15% ఓటింగ్ ఉంది, కొంచెం పెరగచ్చు. తమిళనాడులో ఎప్పుడైతే 10% ఓటింగ్ దాటిందో, నేను నెంబర్స్ విషయంలో మాట్లాడలా, దాటిందో ద్రవిడ పార్టీలకు కాలం చెల్లినట్టే. అది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ వ్యూహం అంత పకడ్బందీగా ఉంది. వాళ్ళు చంద్రబాబు 2020 ఆలోచిస్తే వాళ్ళు 2060లో ఆలోచిస్తున్నారు. సో ఇక రాష్ట్రాల్లో బీజేపీ దూకుడుగానే. ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ చూస్తే మీ అంచనా ఎలా ఉండబోతుంది అంటారు? తెలంగాణలో ఇన్ని ఎంపీ సీట్ల వరకు 8 వరకు బీజేపీ గెలుచుకోగలరు. టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? 1-2 తెచ్చుకుంటుంది. మిగిలిన కాంగ్రెస్ 9-10 కాంగ్రెస్ తెచ్చుకుంటున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వస్తే ఇది కూటమి వర్సెస్ జగన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ అంచనా? జగన్ వర్సెస్ కూటమి కాదండి, జగన్ వర్సెస్ జగనే. అలా ఏంటి? జగన్ మంచి పనులు వర్సెస్ జగన్ చెడ్డ పనులు, అలాగే చూస్తున్నారు. అవతల వాళ్ళు గెలిస్తే జగన్ చెడ్డ పనులు, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జగన్ మంచి పనులు వల్ల, అంతేగాని ఇప్పుడు అక్కడ ఉన్నవి ఛాయాగ్రహాలు, చంద్రబాబు ఛాయాగ్రహం. సో దానికి వెలుగు ఎప్పుడు వస్తుంది? మోడీ లాంటి స్వయం ప్రకాశక గ్రహం వచ్చి జాయిన్ అయితేనే చంద్రుడికి వెలుగు వస్తుంది. ఒకవైపు మోడీ, ఒకవైపు పవన్ కళ్యాణ్, మధ్యలో బాబు గారు, ఇలా ఉంది పరిస్థితి. సో ఏపీలో ఏ సర్వే చూసినా నెక్ టు నెక్ అని చెప్తున్నాయి. కొన్ని జగన్ ఫేవర్ జగన్వి అవ్వండి, మెజారిటీ వరకు చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఎవరికి వచ్చినా మార్జినల్ దాంట్లో ఒక 90 నుంచి 100 మధ్య గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటున్నారు. సో మీ అంచనా కూడా అలా ఉండబోతుంది? అదే అవసరం అండి. నెక్ టు నెక్ అంటే ఏకపక్షంగాను దూకుడుగాను వెళ్లే వాళ్ళకి ముక్తాడేయాలంటే అంటే క్వశ్చన్ చేసి అపోజిషన్ ఉండాలి. నెహ్రూ గారు అనేవాడు, అపోజిషన్ లేకుండా గవర్నమెంట్ నడవటం అనేది కళ్ళం లేకుండా గుర్రం నడపడం లాంటిది. అపోజిషన్ ఉండాలి. అంటే ఆయన 2 డెమోక్రటిక్ 2 సోషలిస్టిక్ కాబట్టి ఆ విశాల హృదయంతో ఆయన మాట్లాడుతున్న వాళ్ళు అలా అందరూ అపోజిషన్ ఉండకూడదు అంటారు. అంటే అటువంటి ఆ థాట్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు. రాజశేఖర రెడ్డి గారికి ఆలోచన లేదు, అంతకుముందు పరిపాలించిన వాళ్ళకి ఆలోచన లేదు.
ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే అసలు అపోజిషన్ అనేది కూడా లేకుండా చేయాలి. అందులో భాగంగానే 23 మంది ఎమ్మెల్యేలను కొనటం, సబ్సిక్వెంట్ గా మొట్టికాయ దెబ్బలు తగిలి 23 సీట్లు సాగు తప్పి కనులు అట్టపోయి ఎంత మందిని కొన్నారో అంతే మందిని దేవుడు ఇచ్చేలాగా చేసుకోవాలి. ఇది జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవన్ గారు, థ్యాంక్స్ ఫర్ ద టైం. ఇదండి ఈ వారం స్పెషల్ షో విత్ వాసుదేవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.